మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ముఖేష్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను మోహన్ బాబు నిర్మించారు. హీరో విష్ణు ఈ సినిమా కోసం దాదాపు 10 ఏళ్లుగా కష్టపడ్డారు. ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ నటులు నటించడం వల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఎన్నో అంచనాలతో శుక్రవారం కన్నప్ప సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే, ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. కన్నప్ప కథేంటి, ఎలా ఉంది, ప్రభాస్ ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అయ్యాడు తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. నిజానికి ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఈ చిత్రంపై నెగిటివిటీ క్రియేట్ చేశారు. కానీ ఈ సినిమా నుంచి వచ్చిన శివ శివశంకర పాట వినగానే చూడగానే ఆ ట్రోల్స్ అన్నీ పటాపంచలైపోయాయి. ఎందుకంటే ఆ పాట అంతలా ఆడియన్స్ హృదయాలను తాకింది. ఆ తర్వాత వచ్చిన టీజర్, ట్రైలర్లకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో క్యామియో చేయడం అంచనాలను భారీగా పెంచేసింది. ఇలా ఎన్నో అంచనాలతో ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. తొలి భాగంలో చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేకపోయినా డైరెక్టర్ సినిమాను రెండో భాగంలో అమాంతం పైకి లేపారట. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ, విష్ణు నటన సినిమాకి ప్లస్ అయిందంటున్నారు. క్లైమాక్స్ లో ఆఖరి 20 నిమిషాలు మాత్రం విష్ణు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో బీజిఎం కొన్ని సీన్స్ తప్పితే చెప్పుకోదగ్గగా లేదని, ద్వితీయార్థంలో మాత్రం ప్రభాస్, విష్ణు స్క్రీన్ ప్రెజెన్స్, నటన, విజువల్స్ సినిమాలో హైలైట్ అని ఓ నెటిజన్ పోస్ట్ షేర్ చేశారు. ఇక ప్రీ ఇంటర్వెల్లో సినిమా పికప్ అవుతుందని, సెకండ్ హాఫ్ లో భక్తితో డైరెక్టర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని, ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని మరో నెటిజన్ పోస్ట్ చేశారు. ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రను ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే రిస్క్ ఎందుకని సున్నితంగా తప్పుకునేవారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ రిస్క్ చేశాడు. ఆయన పాత్ర ఈ సినిమాకి ప్రాణం పోసింది. బాహుబలి తర్వాత ఆయన మరో మంచి పాత్రను ఎంచుకున్నాడు. అందుకే ప్రభాస్ సూపర్ స్టార్ అయ్యాడంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు. ఓవరాల్ గా పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి ప్లస్ గా మారాయట. ఇక విష్ణు నటనకు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆయన చివరి 20 నిమిషాలు నటనతో శివతాండవం ఆడారంటున్నారు. ఏ రివ్యూలు చూసినా విష్ణు నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యామని అంటున్నారు. ఇక పాటలు, విజువల్స్, లొకేషన్స్ అన్నీ గ్రాండ్ గా ఉన్నాయట. ప్రొడక్షన్ విలువలు కూడా టాప్ లో ఉన్నాయంటున్నారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ సినిమా అందించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నటులు మోహన్ బాబు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చారని టాక్. ఓవరాల్ గా ఇది ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అని ఇంకో నెటిజన్ పోస్ట్ చేశారు. సినిమా కథ విషయానికి వస్తే అసలు దేవుడే లేడు, ఆ లింగం ఒట్టి రాయి మాత్రమే అంటూ చిన్నప్పటి నుంచి బలంగా నమ్మిన తిన్నడు తర్వాత జరిగిన పరిణామాల వల్ల మహాశివభక్తుడిగా ఎలా మారాడు అన్నదే కన్నప్ప కథ. అయితే తిన్నడు మహాభక్తుడిగా మారటానికి వాయులింగం కారణమవుతుంది. అడవిలో ఉన్న వాయులింగాన్ని దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. దీనికోసం ఏకంగా అక్కడున్న జనాన్ని, గూడాన్ని కూడా తగలబెట్టాలని అనుకుంటారు. దీంతో తన గూడెల్లో వాళ్ళని కాపాడుకునేందుకు తిన్నడు రంగంలోకి దిగుతాడు. వాయులింగాన్ని కాదు కదా, గూడెల్లో ఎవరినైనా తాకాలంటే నన్ను దాటాల్సిందే అంటూ అడ్డుగా నిలబడి పెద్ద యుద్ధమే చేస్తాడు తిన్నడు. ఆ ప్రయాణంలోనే నెమలి రాణితో ప్రేమలో పడతాడు తిన్నడు. ఆమె శివుడి భక్తురాలు. అయితే దేవత మాట ధిక్కరించేవాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వని వాడికి ఈ గూడెంలో చోటు లేదంటూ ఆ తెగ నాయకుడు నాథనాథుడు తిన్నడిని వెలివేస్తాడు. అలా గూడానికి దూరమైన తిన్నడిని మహాశివభక్తుడిగా మారుస్తాడు రుద్ర. అక్కడి నుంచి శివుడికి మహాశివభక్తుడు అవుతాడు తిన్నడు. ఇందుకు కారణమైన పరిస్థితులేంటి? అసలు వాయులింగం కోసం ఎందుకు అంత పోరాటం జరిగింది? అసలు ఈ కథలో కిరాట, మహాదేవ శాస్త్రి పాత్రలు ఏంటి అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. అయితే
కన్నప్ప జీవితం మీద ఇప్పటికే పలు చిత్రాలు, నాటకాలు తెరకెక్కాయి. 1954లో బెదర కన్నప్ప పేరుతో కన్నడలో ఓ సినిమా వచ్చింది. కన్నప్పను బిగ్ స్క్రీన్ మీద చూపించిన తొలి చిత్రం ఇదే. కన్నడ కంఠీరావ రాజ్ కుమార్ ఇందులో టైటిల్ రోల్ పోషించారు. ఆ తర్వాత 1976లో భక్త కన్నప్ప అనే పేరుతో ఓ చిత్రం వచ్చింది. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం కృష్ణంరాజు కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. బెదర కన్నప్ప, భక్త కన్నప్ప చిత్రాలని ప్రముఖ కవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర మహత్య కావ్యం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా కన్నప్ప సినిమాతో హిట్ సొంతం చేసుకున్నట్టు. కన్నప్ప చూశాను, చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ప్రతి ఒక్కరు లీడ్ క్యారెక్టర్స్ క్లైమాక్స్ ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. అండ్ చాలా అద్భుతంగా చేశారు. అండ్ నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు బాగుంది. అండ్ ఐ విష్